హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేసేసి మొత్తం పనంతా చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో అయిపోయింది, తులసమ్మ దగ్గర అయితే చేస్తున్నాను. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళానండి, అది కూడా ఉంటుంది. ఒక మంచి టెంపుల్తో అయితే ఈసారి నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకా రాగి చెంబు దగ్గర కూడా దీపం పెట్టేసుకొని స్టార్ట్ అయితే అవుతున్నామండి. అన్నీ సర్దేసుకున్నాను ముందు రోజే, ఏమేమి గుడికి తీసుకెళ్ళాలి అనేది. ఒత్తులు కూడా వెలిగించాలి కదండి, అందుకనమాట. కానీ బద్ధకం వచ్చేస్తుందండి, ఏంటో మరి. ఉదయాన్నే లెగుద్దామని 3 నుంచి అలారం మోగుతూ ఉంటుంది. 3:30కి అయితే లెగుస్తున్నాను అనమాట. లెగిసి ఇంకా మ్యాక్సిమం నైటే చేసేసుకుంటాను. ఇంకా మిగతా పనులు చేసేసుకొని పూజ అయితే 4:30 లోపే అయిపోతుంది రోజు. ఇంకా తల దువ్వుకోకుండానే వెళ్తానండి టెంపుల్కి కార్తీక మాసంలో. అది ఇట్లా దీపాలు ముట్టించేటప్పుడు ఇంకా ఊరికి అలా ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని హెయిర్ బ్యాండ్ వెళ్ళిపోతున్నాను. ఇంకా మా వారైతే తీసుకెళ్తున్నాడు, అబ్బాయిని తీసుకెళ్ళలేదండి. మొన్న కాకానిలో ఎటు వెలిగించాం కదా ఒత్తులు, ఇప్పుడు వద్దులేమ్మా అన్నాను, ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఉంది కదా తనకి. ఇంకా ఇక్కడ చూసారా అండి, ఇది ఉసిరి చెట్టు అనమాట, మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఉసిరికాయలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ దీపం వెలిగించుకున్నాను. ఈ ఇయర్ అయితే మా అపార్ట్మెంట్ కిందే మొక్క అయితే నాటాము. లాస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్న మొక్కనే కింద నాటిచ్చేసాను. అంటే నేను వేరే అంటే మేము కలిపి నాటుకున్నాం అనమాట, పూజకు ఉంటుందని. చూసారా అండి ఎంత మంది వచ్చారంటే అక్కడ దాకా అనమాట. కనుచూపు మేరలో కూడా వెహికల్సే ఉన్నాయండి. ఇది వచ్చేసి విజయవాడలో ఉంటుందండి. అరసవల్లి తర్వాత సూర్యనారాయణ టెంపుల్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి శివ సూర్యనారాయణ టెంపుల్ అనమాట. అరసవెల్లి సూర్యనారాయణ గుడి తర్వాత డైరెక్ట్గా సూర్యకిరణాలు దేవుని పాదాల దగ్గర పడతాయండి ఈ టెంపుల్లో. ఇది విజయవాడలో అయితే ఉంది. ఇది ఒక అంటే 5 విగ్రహాలండి, 5 దేవుళ్ళ విగ్రహాలు ఉండి ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. అక్కడ మనం లోపల తీయకూడదు కదండి, అందుకనైతే తీయలేదు నేను. అక్కడ వచ్చేసి గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, మధ్యలో వచ్చేసి శివుడు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము దాదాపు 10 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కే వెళ్తామన్నమాట. అంటారు కదా, శివుడి సన్నిధిలో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవని. శివయ్య అనగానే ఆయనే మన బాధలన్నీ తీర్చేస్తాడండి. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే అంటే అనుభవిస్తే కానీ తెలీదు అంటారు కదా, అలా మేము ఏ శివుడి టెంపుల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్తామండి. ఎక్కువ అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువైతే వెళ్తాము. ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ స్వామి గురించి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. సూర్యభగవానుడు అమ్మవారి రూపంలో, అంటే అమ్మవారు అనుకుంటామండి, కానీ సూర్యభగవానుడు ఉంటాడనమాట టెంపుల్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా తెలియకపోతే కనుక ఈ వీడియో చూశాక ఇక్కడ ఏమన్నా మీరు విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే చిన్న టెంపులే కానీ మంచిగా మనకి అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు శివయ్య మాత్రం. ఇట్లా అయితే అండి నేను ఇంకా 360 ఒత్తులు పౌర్ణమి కదండి, ఇంకా నేను మా వారు మా బాబుది ఇక్కడ వెలిగించామండి. తర్వాత ఈవినింగ్ నేను మా బాబు చేత తులసమ్మ దగ్గర కూడా వెలిగించాను, ఎందుకంటే తను వెలిగించలేదు కదా అని. ఉసిరి దీపం కూడా పెట్టేసుకున్నానండి. ఎలాగోలా పౌర్ణమి అయితే కంప్లీట్ చేసేసాను. వెళ్ళాలండి టెంపుల్స్కి, కానీ లీవ్స్ దొరక్క మా వారైతే నన్ను తీసుకెళ్ళలేదు. చూడాలి ఎంతవరకు అయిద్దో. లాస్ట్ ఇయర్ అయితే బీభత్సంగా వెళ్ళామన్నమాట టెంపుల్స్కి. ఈ ఇయర్ ఏమో ఈ వర్షాలతోనే మనకి ఒక 10 days అయితే అయిపోయినాయి. అంటే వర్షం పడిద్దేమో మళ్ళీ
ఇబ్బంది పడతామన్నట్లు వెళ్లకుండా ఉండటమే మంచిది కదండి, సేఫ్గా ఉండాలి అన్నట్లు ఉన్నాము. ఇంకా కాకాని అంటే దగ్గరే కదా, విజయవాడకి వెళ్ళొచ్చాము. ఇది వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది, విజయవాడలోనే కాబట్టి ఇది కూడా వెళ్ళామండి. మ్యాక్సిమం ఇంకా కుదిరినప్పుడల్లా వెళ్తాము. ఇంకా పౌర్ణమి అంటే చూసారు కదా ఎంతమంది ఉన్నారు అనేది. ఇంకా నేను చాలా వీడియో అనేది తీసేసానండి ఎడిటింగ్లో. లేకపోతే అమ్మో జనం ఉన్నారండి, కాలు పెట్టడానికి లేదనమాట. ఇంకెలాగోలా దొరికింది ప్లేసు, చేసేసుకున్నాం పూజ. కాకపోతే ప్రశాంతంగా అండి. కొన్ని టెంపుల్లో వచ్చేసి అలా వెలిగించి ఇలా బయటికి రాగానే అవి తీసేస్తూ ఉంటారండి. ఇక్కడ అలా చెయ్యరు. మొత్తం అంటే మన అది కొండెక్కేదాకా, పూజ అనేది కొండెక్కేదాకా అలానే ఉంచుతారండి. అదైతే నాకు నచ్చిద్ది అనమాట. ఆ తర్వాత పూజ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి దర్శనానికైతే స్టార్ట్ అయ్యామండి. చాలా పెద్ద క్యూ ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే. ఇది నిన్న అంటే వీడియో పౌర్ణమి రోజే పెట్టాల్సిందండి. కాకపోతే కొంచెం నాకు టైము దొరకలేదు ఎడిట్ చేయడానికి. దానివల్ల అయితే లేట్ అయింది. అంటే ఈరోజైతే పెట్టేస్తాను, పౌర్ణమి తర్వాత రోజు 6th అనమాట ఇది. ఎందుకంటే ఈ లోపే ఎవరైనా తెలియని వాళ్ళు కొంతమంది గుళ్ళకి అలా వెళ్తూ ఉంటారు కదండి. అలా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు కూడా ఇది వచ్చేసి చూడొచ్చండి. ఇది విజయవాడలో పోరంకిలో ఉంటుందండి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే నేను అనేది గుడి అందము వీటి గురించి కాదండి, ప్రశాంతత. మనం అనుకున్నది అంటే శివయ్య వింటాడండి ఇక్కడైతే, అదైతే నేను కన్ఫామ్గా చెప్తాను. ఇది వచ్చేసి మా హౌస్ దగ్గరండి. ఇంకా గుళ్ళో అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కూడా దీపం పెట్టేసుకున్నాను అండి. వీడియో నచ్చి